సమర్పించుకున్నావు మహర్షి వాక్కులని. నీ ప్రయత్నమే నీకు అడ్డు. అయత్న సిద్ధమైన ఆత్మప్రకాశానికి నువ్వు చేసే ప్రయత్నం ఏమిటి? ఊరక ఉండుటే శ్రేయస్కరమని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఏకైక సత్యము అయినటువంటి ఆత్మను కనుగొనగానే ఈ మిథ్యలన్నీ కరిగిపోతాయి. అవన్నీ కూడా ఆత్మకి వేరు కాదన్న విషయం నీకే తెలుస్తుంది. ఏది ఏమైనా ఒక్క అనుగ్రహము చేతనే, జ్ఞానవృత్తి చేత దానంతటది ఎక్కడ ఎప్పుడు ప్రకాశింపదలిస్తే ఆ హయ్యర్ పవర్ చూసుకుంటుందే తప్ప నీ ప్రయత్నముతో కాదు. నీ ప్రయత్నము కూడా ఆ ఉच्चतर శక్తి ఆధీనంలోనే ఉంటుంది. అసలు విషయం ఏమిటో తెలుసా నాయన? తురీయమని ఆత్మకు మరో పేరు. ఉన్న సత్యమే అది, అహంస్మరణే అది. నేను ఉన్నానన్న ఎరుకే తురీయము. జాగ్రత్తాది మూడవస్థలు నీవు ఉన్నవని ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మనకు తెలియంది మరి ఆత్మ ఒక్కటే. మరి అది మనస్సుకు అందదు, ఇంద్రియాలకు అందదు, బుద్ధికి అందదు, అవస్థకు అందదు, ఏ ప్రక్రియకి అందదు. అంతేకాదు ఆ తురీయ స్థితిని గ్రహించటానికి వేరు ఎరుక లేదు సుమా. ఇది గ్రహించాలి. అదొక్కటే సత్యము. అది నిత్య సిద్ధమే సుమా. అది దానిగానే ఉన్నది. అది కానిదేదీ లేదు. దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలము మీకు ఈ జగత్తు మనకు అన్యంగా బాహ్యంగా ఉన్నట్టు తోస్తుంది. అంతే కదా. నిద్ర లేచినప్పటి నుంచి దేహమన్యము, సంసారమన్యము, జగత్తన్యము, ఇతరులన్యము. ఈ అన్యత్వానికి మారు పేరు అహంకారము. వ్యక్తిత్వము తల ఎత్తితే అంతా అన్యంగానే ఉందిగా నీకు. మరైతే ఆత్మని కనుక్కో. అవి ఉండవు. ఎలా కనుక్కోవాలండి? శరణాగతి చేత, మౌనము చేత, తీవ్ర వైరాగ్యము చేత, శ్రద్ధ చేత, అంతర్ముఖం చేత, ఆలోచన రహిత స్థితి చేత. మరి ఇంత చేస్తే ఆత్మ ప్రకాశిస్తుందా? అసలు ఉన్నదే అది. నీవు అడ్డు తొలగించే ప్రయత్నమే చేస్తున్నావు అంతవరకు. చివరికి అనుగ్రహం చేత అది దానంతటిది ప్రకాశించవలసిందే. ఇందాక చెప్పినట్లు ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో, ఈ ద్వైతంలో, ఈ అవస్థాత్రయముల్లో ఏ ఒక్కటి లేదు 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 అని గ్రహించండి. సామాన్యంగా మనకందరికీ తెలిసిన విషయం అంతఃకరణ చతుష్టయం. అది మనోబుద్ధి చిత్త అహంకారాలనే 4 విభాగాలుగా మనం చెప్పుకుంటాం. కానీ అసలు విషయం ఏమిటో తెలుసా? సాధారణంగా అందరూ 4నే గుర్తిస్తారు. కానీ 5వది కూడా ఉంది సుమా. అదే ఉళ్ళం అన్నారు. ఉళ్ళం అంటే చైతన్యము. అది 5వ దాన్ని చేర్చడం వల్ల పంచతత్వాలతో పోల్చడం జరిగింది ఈ అంతఃకరణాన్ని. ఇది ఆకాశతత్వము. కపాలం నుంచి కనుబొమ్మల వరకు ఉంటుంది. అది గుర్తించండి. మనస్సు మీకందరికీ తెలుసు, ఆలోచన శక్తి. ఇది పూర్తిగా వాయుతత్వము. కనుబొమ్మల నుండి గొంతు వరకు ఉంటుంది శుభ. సరే, తర్వాతది బుద్ధి అంటే వివేకము.
అంటే దాన్ని ఎలా తీసుకోవాలి? వివేకాన్ని విచక్షణతో కూడుకొని ఉంటుంది. నిత్య అనిత్య వివేకము, ఏది శాశ్వతము, ఏది అనిత్యము, ఏది అశాశ్వతము. కాబట్టి ఇక్కడ ఈ బుద్ధి అనేటువంటి వివేకము ఇది పూర్తిగా అగ్నితత్వము. గొంతు నుండి గుండె వరకు ఉంటుంది సుమా అంటూ చెప్పుకొచ్చారు. సరే, చిత్తం కూడా ఉందిగా, మనోబుద్ధి చిత్త అహంకారాలలో చిత్తం. అది జ్ఞప్తి గతాన్ని తీసుకొస్తుంది, వాసల్ని బయటపెడుతుంది. ఎప్పుడు ఏది కావాలో ఏది అనుభవించాలో గుర్తు చేస్తుంది సుమా. ఇదంతా కూడా జలతత్వం అన్నారు. అది గుండె నుంచి నాభి వరకు ఉంటుంది. నీ పూర్వవాసనలన్నీ అక్కడే ఉంటాయి. ఏ సమయంలో ఏది బయటికి రావాలో అది బయటకు వస్తుంది చిత్తంలో. సరే, 5వ తత్వము పంచతత్వాలు అనుకున్నాం కదా, అది అహంకారము, పూర్తిగా పృథ్వీ తత్వము. అది నాభి నుండి మూలాధారం వరకు ఉంటుంది. అంటే దాని అర్థం ఉళ్ళమంటే శుద్ధ మనస్సు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనసాకాశం అంటే ఆలోచనలు కమ్ముకొనినటువంటి మనోవిస్తారం. నిద్ర నుంచి లేవగానే తల కూడా పైకి లేచి అందులో చైతన్య కాంతి ప్రతిఫలిస్తుంది సుమా. ఆ తేజం పూర్వము నుంచి కూడా నీ హృదయంలోనే ఉన్నదే. అది మెదడు చైతన్యంగా ప్రతిఫలిస్తుంది. కానీ దీనికి ప్రత్యేకమైన విశిష్ట ఉంది. ఏమిటది? అహంకార స్ఫూర్తికి తరువాతనే సుమా, దేహాత్మ బుద్ధి జనించిన తరువాతనే ఇది ఏర్పడుతుంది. నిర్వికల్ప స్థితికి దీనిని విశ్వమానసమను విశ్వ చైతన్యమను కూడా అంటారు. ఈ స్థితియే నిమిషము అత్యల్పకాలం ఉంటుంది సుమా. దీనిలో అహంకారము చొచ్చుకొన్నప్పుడు అది సగుణము సవికల్పము అయి నేనన్న పలుకు ఉదయిస్తుంది. నేనున్నాను, నేను చూస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అంటూ నేనంటున్నావుగా. ఈ విధంగా ఉంటుందని వివరించడం జరిగింది. ఒక విషయాన్ని బాగా మనం గుర్తు చేసుకోవాలి. ఇది ఎప్పుడూ ఒక వ్యక్తిపదంతో లేదా ఒక ఉనికి పరంగా వ్యక్తమవుతుంది. అందుకని అట్లు దేహమే నేనన్న భావం నీకు కలుగుతుంది. దాని పర్యవసానంగా మిగిలినటువంటి భావాలు కలుగుతున్నాయా లేదా? ఈ ఉళ్ళం ప్రతిబింబించినటువంటి కాంతి కనుక ఒక రకంగా మనం చెప్పుకుంటే ఈ మనస్సుని చంద్రుడు అనవచ్చు. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు సుమా. సూర్యకాంతిలో కదా చంద్రుడు ప్రకాశించేది. మూలకాంతి ఇక్కడ హృదయంలో ఉన్నది. అందుకే ఈ హృదయాన్ని సూర్య సమం అని కూడా పిలుస్తారు, అనుకుంటారు, భావిస్తారు కూడా. ఇక్కడ మహర్షుల వారు ఒక విశిష్టమైన విషయాన్ని ప్రస్తావించారు. వ్యక్తికి గల స్థితులు 5 ఉంటాయి అన్నారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ, తుర్యాతీత. వీనిలో జాగ్రత్త మేలుకొన్నప్పటిది,
ఆ తరువాత ఆ స్థితిలో, అంటే మేల్కొనే స్థితిలో, విశ్వాంశలో జీవుడు, విరాడాంశలో పరమేశ్వరుడు హృత్పద్మం యొక్క అష్టదళాల్లో కలిసి వసిస్తారని చెప్పుకుంటారు. అప్పుడు నేత్రాల ద్వారా వ్యవహరిస్తాడు. ఇంద్రియాల అవయవాల మూలంగా సరికొత్త సుఖాలనెల్లా ఈ జీవుడు అనుభవిస్తారు. విస్తృతము స్థూలములైనటువంటి పంచభూతములు, దశేంద్రియములు, ప్రాణాది వాయు పంచకములు, అంతఃకరణలు 4, ఈ 24 ముఖ్య పదార్థాలు కలిస్తేనే కదా స్థూలదేహం. మరి ఈ జాగ్రత్త స్థితి లక్షణము పూర్తిగా సత్వగుణము. దానిని ఆ అక్షరముతో సూచిస్తారు. ఆ అధిష్టాన దైవము మరి విష్ణువే కదా. స్వప్నావస్థ, కలల స్థితి, అందులో తేజసాంశలో జీవుడు, హిరణ్యకాంశాంశలో పరమేశ్వరుడు కూడి తిరిగి హృత్పద్మం యొక్క ఆకర్షక పత్రావళిలో నివసిస్తాడు సుమా. అప్పుడు కంఠం వారి యొక్క వ్యవహార స్థానం అవుతుంది. మనస్సు ద్వారా జాగ్రత్తలో సంకల్పించిన సంస్కారాలు ఫలములు అనుభవిస్తాడు. పదార్థాలు 10 పంచభూతాలు మనోబుద్ధులు కలిపి ఈ 17 కళల్లోని సూక్ష్మ శరీరమై రజోగుణ విశిష్టంగా ఉంటుంది. మరి అక్కడ దానిని సూచించే అక్షరం ఉందే ఊ. ఇందాక ఆ అయితే ఇది ఊ. దాని అధిదైవము బ్రహ్మమని బ్రహ్మజ్ఞానులు అంటారు సుమా. సుషుప్తి అనేది గాఢ నిద్రావస్థ. అక్కడ వృత్తిరాహిత్యమైన మనస్సు తన వాసనలు పెట్టుకుని అదిగో ఆనందమయ కోశంతో ఉంటూ ఒక క్లోక్ రూములో వస్తువులను భద్రపరిచినట్టు అక్కడ ఉంటుంది. అది నష్టము కాదు. ఇక్కడ సుషుప్తి అనేది గాఢ నిద్రావస్థ అని చెప్పుకున్నాక అందులో జీవుడు ప్రాజ్ఞాంశలో ఉంటాడు. పరమేశ్వరుడు ఈశ్వరాంశలో కలిసి నివసిస్తారు. ఎలాగూ హృత్పద్మ కేసరాల్లో ఉంటారు. సూక్ష్మమైనటువంటి అవిద్యా మూలంగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మహర్షులు వారు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొచ్చారు. కోడిపెట్ట పగలంతా తిరిగి రాత్రి కాగానే తమ పిల్లలన్నిటినీ పిలిచి తన రెక్కలతో కప్పి నిద్రించే విధంగా ఉంటుందన్నారు. సూక్ష్మ వ్యక్తి అనుభవించిన జాగ్రత్త. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. కోడిపెట్ట పగలల్లా తిరిగి ఇందాక చెప్పినట్టు రాత్రి కాగానే పిల్లలన్నిటినీ పిలిచి తన రెక్కలతో కప్పి నిద్రించే విధంగా సూక్ష్మ ఈ వ్యక్తి ఉన్నాడే అనుభవించినటువంటి జాగ్రత్త స్వప్నాదులు, అనుభూతులు, సంస్కారాలతోటి కారణ శరీరంలో ప్రవేశిస్తాడు. గతంలో చెప్పుకున్నాం. ఆనందమయ కోశంలో తాను ఆ వాసనలు అట్టి పెట్టుకుంటాడమ్మా. ఈ కారణ శరీరం పూర్తిగా అవిద్య నిర్మించింది. అది తమోగుణ విశిష్టము మా అనే అక్షరం చేత సూచితమవుతుంది. ఇక్కడ మాకు అధిష్టానం రుద్రుడు. ఓకే.
ముఖ్యంగా మనం అర్థం చేసుకోవలసింది, గ్రహించవలసింది, ఈ గాఢ నిద్ర కేవల స్థితి అనుభవించుటే కానీ అది వేరు కాదు. ఈ 3 అవస్థలకు వేరు పేర్లు. త్రికూటములని, దుర్గాత్రయమని, త్రిమూర్తులని, ఎన్నెన్నో పేర్లు హృదయంలో, ఆత్మలో సత్ సదా ప్రతిష్ఠితమే ఉంది. ఈ మెలకువలో హృదయాన్ని విడనాడకుంటే మనోవ్యాపారులు స్తంభించి బ్రహ్మమొక్కటే ధ్యేయంగా నిలుస్తాడు. ఆ అవస్థను మనం తురీయమంటున్నాం. జీవాత్మ పరమాత్మలు ఐక్యమయ్యే స్థితిని తుర్యాతీతమని కూడా అన్నారు. అంటే తురీయము అన్నప్పుడు సత్యమని, ఏకమని, బ్రహ్మమని చెప్పుకోవచ్చు. ఇక విడిగా జీవాత్మ పరమాత్మలు ఉండరని, అంతవరకు మానసిక స్థితిలో ఉన్నవి అదృశ్యమైపోతాయని, అందుకని దాన్ని తుర్యాతీతం అన్నారు. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. సర్పరజ్జు భయభ్రాంతిలో ఇది తాడు అని తెలిసాక పాము అదృశ్యమైపోతుంది. మరి పాము ఎక్కడికి పోయిందంటే ఏమని చెబుతావు? తాడులో కలిసిందంటావా? మరి తాడును కోస్తే పాము కనపడుతుందా? లేదు కదా. అంటే తుర్యాతీతం అనేది ఇది పాము కాదు తాడు అని తెలిసిన తర్వాత ఉన్న స్థితి ఏదైతే ఉంటుందో అది మనం తుర్యాతీతమని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. దాన్నే జీవాత్మ పరమాత్మలు ఐక్యమయ్యే స్థితి అని అన్నారు. ఇప్పుడు జీవుడు పరమాత్మ అనే మాటలు పూర్తిగా మానసికమైనది. జీవుడే ఒక ఊహా వస్తువు అయినప్పుడు పరమాత్మ మాత్రం ఊహా వస్తువు ఎందుకు కాడు? ఇవన్నీ మాటలకి అందనివి. తుర్యాతీతం అన్న పదం మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే, అసలు సృష్టితో సంబంధం లేదని, జీవుడికే ఉనికి లేదని, తాను అనుకునే ఈశ్వరుడికి ఉనికి లేదని, రెండూ లేకపోతే ఏమవుతుంది? అందుకనే అన్నారు జీవాత్మ పరమాత్మలు ఐక్యమయ్యే స్థితిని తుర్యాతీతం అన్నారు. ఇవన్నీ మనం ద్వైతంలో చెప్పుకునే విశేషాలే తప్ప మరొకటి కాదని గుర్తించండి. అంతవరకు దేనికి? వృక్షగణాలు ఎప్పుడూ కూడా సుషుప్తిలోనే ఉంటాయి. జంతుగణములు మరి స్వప్న సుషుప్తులు రెండులోనూ, దేవతలు సదా జాగ్రత్తలోను, మానవులు మూడింటిలోనూ మెలుగుతారు కదా. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు రమణ మహర్షులు వారు. విమల దృష్టి గల యోగి సదా తురీయంలోనే ఉంటారు. ఉన్నానన్న ఎరుకలోనే, అహంస్మరణలోనే జ్ఞానమయంగా ఉంటారని అర్థం. సరే, కాసేపు అత్యుత్తమ యోగి అందాం. ఇదంతా కూడా మానసికమైనటువంటి క్లాసిఫికేషను, క్లారిఫికేషన్ తప్ప అత్యుత్తమ యోగి సదా తుర్యాతీతంలోనే వెలుగుతారు అనేది మనం మాయలో చెప్పుకునే మరొక మాట తప్ప మరొకటి కాదు. సామాన్యుడికి, పామరుడికి 3 అవస్థలు కూడా మరి అయత్నంగానే మారుతూ ఉంటాయి కదా. నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావు? మేల్కోవటానికి, కలగంటానికి, నిద్రపోవటానికి. కానీ తుర్యాతీత అవస్థలు అభ్యాసం వల్లనే సాధ్యాలై మోక్ష సాధన సామగ్రిలో
ఉత్తములుగా ఉంటారని చెప్పుకుంటారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు ఒక్కొక్కటి మిగతా రెంటిని పరిహరిస్తూ కాలదేశాలకు నియతములై ఉంటాయి కదా మరి. అందుకని అవి యథార్థాలు కావు సుమా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలతోటి అనుభవం వల్ల మనకొకటి బాగా తెలుస్తుంది. చిత్త ఆత్మస్వరూపంలో పై 5 అవస్థల్లోనూ విడిపోని ఆధారమై శుద్ధమై వానికి సాక్షిభూతమై ఉంటుంది మరి. కానీ నిద్రావస్థలో దానికి సదృశ్యమైన ఎరుక రీతి కొంత వేరుగా ఉంటుంది. దాన్ని ప్రస్తావించే వ్యక్తికి నాకు అప్పుడేమీ తెలియదు, నేను గాఢంగా సుఖంగా నిద్రించానంటూ మనం వింటూ ఉంటాం కదా. దీనివల్ల తేలేవి 2 అంశాలు సుమా. నిద్రలో ఏమీ అరక్కపోవటం, నిద్రా సుఖము, ఇవి నిద్రలో అనుభూతులు కాకపోతే మరి అదే వ్యక్తి మెలకువలో అట్లు చెప్పలేడు కదా. అనుమానం ప్రయాణం వల్ల కూడా అట్లే నిర్ణయించవచ్చు. అన్ని విషయాలను మరి మరుగుపరిచే చీకటిని కన్ను చూచేట్లే వస్తు జగత్తు ఆవరించిన అవిద్యను, తమస్సును మరి ఆత్మ పరికిస్తుంది కదా. ఆత్మ పరమానంద స్వరూపంలో బిందువులుగా ఊగులాడే ఆకు చొంపరల్లో తాగిన చంద్రకాంతిలాగా క్షణం మెరిసి పరుగున మామే పోతూ ఉంటుంది. అదే అన్నారు మహర్షులు వారు. ఆకుల మధ్యలో సూర్యకాంతి ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుందంటూ వర్ణించారు. అటువంటి అవిద్య అంధకారం అనుభూతమైంది. ఆ అనుభవం మనోమూలంగా, ఇంద్రియాల మూలంగా అయింది కాదు. నిద్రలో కూడా ఎరుక ఏదైతే ఉందో ఆ చైతన్యం ఉందని మరి అది నిరూపిస్తుంది కదా. దానిని ఎరుకకపోవటం సాపేక్ష జ్ఞానం లేనందువల్ల మాత్రమే, అంతకు మించి ఇంకోటి లేదు. ఆనందం, ఆలోచనల సంక్షోభం లేనందువల్లే కదా. సరే, గాఢ నిద్రలో ఆనందానుభూతి యథార్థమే అయితే మనుషులందరిలో ఒక్కరూ కూడా దాన్ని స్మృతికి ఎందుకు తెచ్చుకోరు? ఎందుకు తేవటానికి లేదు? నిద్రలో జరిగే విషయం చెప్పమనండి చూద్దాం. ఎవరినైనా ఎలా ఉందో నాకేమీ తెలియదు, ఎటు పోయానో తెలియదు అంటారే తప్ప నిద్రలో ఉన్నటువంటి ఆత్మస్థితిని, తురీయ స్థితిని ఎవరు మాత్రం చెప్పగలరు? ఈ సందర్భంలో మహర్షులు వారు మరొక ఉదాహరణ చెప్పుకొచ్చారు. నీటిలో మునిగి అడుగున ఉన్నటువంటి ఒక వస్తువును వెతికి తెచ్చేవాడు, పట్టినవాడు ఆతురంగా గట్టునే ఉన్న వాళ్ళకది నీటిలో ఉండే తెలపలేడు కదా. తాను తేలిన తర్వాతనే తెలుపగలడు, బయటకు వచ్చాక చెప్తాడు కదా. అదేవిధంగా నిద్రలోని తన అనుభవాన్ని, వాసనలు క్రమంగా తన్ను మేల్కొల్పేదాకా ఆ వ్యక్తి బయటికి రాలేడు. మరి నిద్ర హాయిగానే ఉంటుంది, అక్కడే ఉండొచ్చు కదా, హాయిగా పడుకోవచ్చు కదా, హాయిగా నిద్రించవచ్చును కదా. ఎందుకు ఉండలేమని అడిగినప్పుడు మహర్షుల వారు నీ వాసన ప్రభావము కర్మచేత నిన్ను ఒక తన్ని బయటికి పంపిస్తుంది అనుభవించటానికి అంటూ చెప్పుకొచ్చారు. అంతదాకా తను మాట్లాడే శక్తి
ఉపయోగించలేదు కనుక. కాబట్టి సచ్చిదానందముల వెలుగ ఆత్మయుతుట సిద్ధమే. ఈ విషయాన్ని అందరూ గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల్లో విషయికి క్రమంగా విశ్వతేజస ప్రాజ్ఞులని పేర్లు పెట్టాం కదా. ఆ ముగ్గురికి ఆధారమైన వ్యక్తి ఒక్కడే. అందువల్ల వారెవ్వరూ సచ్చిదానంద స్వరూపమైన సత్యమునకు ప్రతినిధులు కారు సుమ. గాఢ నిద్రలో అనుభవం బ్రహ్మానందం అన్నారు, పరమానందం అన్నారు, అవధులు లేని స్థితి అన్నారు. దాని అర్థం ఏమిటి? ఆలోచన లేని స్థితి మాత్రమే కనుక ఈ ఆనందము కేవలం అది కూడా తాత్కాలికమే, అది అభాసము. పరమానందానికి నకిలీ ఆనంద అనుభవంలోనిది ఇంద్రియ సుఖాలకు భిన్నం కాదది. అది కూడా అంతే. మరి గాఢ నిద్రలో ప్రాజ్ఞుడు ఆత్మైక్యం చెందుతా అంటారు. నిద్రలో వ్యక్తిత్వం విత్తనం వల్లే ఉంటుంది సుమ, నష్టము కాదు. బీజ రూపంలో ఉంటాడు. అదే అంటారు మహర్షులు వారు, జాన్సన్గా నిద్రించి బెన్సన్గా బయటికి రాడు కదా. ఈ విషయాన్ని మనమందరం గ్రహించవలసిన విషయం ఎంతైనా ఉంది. అన్నిటి అనుభూతులకి ఆధారము ఒక్కటే, ఆత్మ అహంస్ఫురణ, నేను ఉన్నానన్న ఎరుక. అది సర్వానికి ఆధారంగాను ఒకవైపు సాక్షిగాను ఉంటుంది. ఈ విధంగా సత్యం అనేది జాగ్రత్త స్వప్న సుషుప్తలు మూడింటికి మరి భిన్నంగా ఉంది కదా. సత్యమైన అనుభూతిలో, ఆత్మ అనుభూతిలో, స్వస్వరూప జ్ఞానంలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, సృష్టి ఎక్కడ, జనన మరణాలెక్కడ, అవస్థాత్రయములెక్కడ, ఆ విషయం ప్రతి ఒక్కరూ గ్రహించగలగాలి. అది ఒక్క అనుగ్రహము చేతనే, ఆత్మ ప్రకాశించిన స్థితిలోనే ఇది విదితమవుతుంది. తిరిగి మళ్ళీ ఇక్కడికి రాక తప్పదు. ఎందుకని? స్వరూపజ్ఞాన ప్రకాశంతో దేహము రాలిపోదు నాయన. రమణ మహర్షులు వారు 1950 దాకా దేహంతో ఉన్నారు కదా. అది ఎలా ఉంటుంది అంటే, కరెంటు ఆగిపోయినప్పుడు తిరిగే ఫ్యాను కొంతకాలం తిరుగుతున్నట్టుగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుందన్నారు. స్వరూప జ్ఞానంతో ఈ దేహము జగత్తు అంతరించిపోదు, అది కొంతకాలం ఉంటుంది. దానికి ఓ ప్రారంధం ఉందిగా, బర్త్ అండ్ డెత్ ఉన్నదిగా దానికి. కనుక మనం ఇక్కడ గ్రహించవలసింది, నేను ఉన్నానన్న జ్ఞానమే సత్యమని, అదే ఈ సర్వానికి ఆధారమని గ్రహించుటే. అంతకు మించి ఏమీ లేదు. ఆత్మజ్ఞానము కొత్తగా వచ్చేది కాదు, సాధన వల్ల లేదు, సాధించేది కాదు. ఒక్క అనుగ్రహము చేతనే తురీయ స్థితి, తుర్యాతీత స్థితులు ఏర్పడతాయని మనం ఇక్కడ మాయలో చెప్పుకోవచ్చు. ఆత్మజ్ఞానాన్ని ఎవరూ అందించరు, అది తనకు తానుగా ప్రకాశించవలసింది. ఇట్ ఈస్ ఎ సెంటర్ వితౌట్ ఎనీ సర్కంఫరెన్స్. ఘనాతి ఘనము, సూక్ష్మాతి సూక్ష్మమని గ్రహించండి. మంచిది. మౌనానికి మించిన సాధన లేదు, మౌనానికి మించిన ప్రార్థన లేదు. సాధన అనుకుంటే సాధనే మరి. కనుక మౌనమే శరణ్యం.